నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం ఆస్తమా, అలర్జీకి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. వీటికి సంబంధించి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో మనకు వివరించడానికి డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళకి ఫోన్ చేసి డాక్టర్ గారిని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఇక ఫోన్ చేయడం మీరు మొదలు పెట్టచ్చు. సార్ నమస్తే. నమస్తే అండి. ముందుగా అలర్జీ గురించి మాట్లాడతాం. అలర్జీ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎలర్జీ అంటే చూడండి, మన బాడీకి ఏదో ఒక పదార్థం, దట్ మైట్ బి డస్ట్ కానీ లేదంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ మన బాడీకి పడలేకపోవడం, దానికి మనం ఎలర్జీ అంటాము. ఇప్పుడు జనరల్గా దానికి అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం మూలంగా ఏంటంటే మన బాడీ సెన్సిటివ్ అయిపోవడం జరుగుతుంది. సో ఎంత ఎక్కువ మీరు సెన్సిటివ్ ఉంటే అంత ఎక్కువ మీకు ఎలర్జీ ఉన్నట్టు అర్థం అన్నమాట. సో దిస్ ఈజ్ అన్ ఎలర్జీ. ఇప్పుడు ఎలర్జీ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఎలర్జీ వచ్చింది అంటే స్కిన్లో వాళ్ళకు దురదలు వచ్చాయి, దానికి ఎలర్జీ అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఎలర్జీ డిఫరెంట్ సిస్టమ్స్ మీద డిఫరెంట్ పని చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్కిన్ ఎలర్జీ అనుకోండి. సో ఇందులో ఏమవుతుంది, మీరు డస్ట్లో వెళ్ళినా కానీ ఆర్ఎల్స్ మీరు ఏదైనా తిన్నప్పుడు కానీ మీ స్కిన్లో ఇరిటేషన్ రావడం అండ్ మీకు దర్దులు అనేది రావడం ఇలా జరుగుతుంది. సో అదే మనకు వేరే రకంగా ఎలర్జీతో మనం బాధపడుతున్నాం అనుకోండి, అప్పుడు వీ కెన్ సీ కే మీకు తుమ్ములు వచ్చేస్తున్నాయి అండ్ మీకు కళ్ళు అనేది దురదలు పెడుతున్నాయి. సో ఇలా రెస్పిరేటరీలో వస్తే మనకు డిఫరెంట్ లక్షణాలు కనబడతాయి, స్కిన్ మీద ఉంటే డిఫరెంట్ లక్షణాలు కనబడతాయి. సో దిస్ ఈజ్ ఎలర్జీ. హైదరాబాద్ నుండి శివ ఫోన్ చేశారు. శివ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి శివ గారు. సార్, నేను ఒక 1.5 year నుంచి అలర్జీతో బాధపడుతున్నాను. ఓకే. సో నాకేంటంటే టమాటా తిన్నా, పులుపు తిన్నా, చికెన్ తిన్నా, నాన్ వెజ్ తిన్నా కూడా నాకు ఎలర్జీ వచ్చేస్తుంది. ఎలర్జీ అంటే ఏమొస్తుంది? దురదలు వస్తున్నాయా ఆర్ఎల్స్ తుమ్ములు? ఓన్లీ అండర్ ఆర్మ్స్ లో మాత్రమే నాకు రౌండ్ గా దురద టైప్ వస్తుంది. రెడ్, మన ఎలా అంటే రింగ్ వామ్ లాగా. అచ్చా అచ్చా, ఓకే ఓకే. రింగ్ వామ్ లాగా అవుతూ రెడ్ గా అవుతూ బాగా ఇచ్చింగ్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో మళ్ళీ అవి వాడకపోతే నార్మల్ గా ఉంటున్నాను. అచ్చా. ఎప్పుడైనా మళ్ళీ నేను ఎక్కువ పులుపు ఎక్కువ తిన్నా, టమాటా తిన్నా లేకపోతే చికెన్ తిన్నా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రైట్ రైట్. సో ఇట్లా నేను 1.5 year నుంచి నేను ఫేస్ చేస్తున్నాను. ఆల్రెడీ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ కూడా వాడుతున్నాను. బట్ ఏంటంటే నేను ఎక్కువ అవుట్డోర్స్ లో ఎక్కువ చేస్తుంటాను సార్. సో దానివల్ల ఏమవుతుందంటే బయట ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాను. సో దానివల్ల ఏంటంటే బయట ఫుడ్ లో కంపల్సరీ ఏదో ఒకటి పులుపు కానీ టమాటా కానీ సంథింగ్ మిక్స్ అవుతుంది. ఓకేనండి, రైట్. సో దానివల్ల నాకు అది కంటిన్యూగా అది ఇప్పటికీ దాదాపు 1.5-2 years అవుతుంది. ఎస్ ఎస్, చెప్తానండి ఎలా ఉంటుందంటే. ఇప్పుడు చూడండి, మీకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఎలర్జిక్ డర్మిటైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట దీనికి. సో ఇందులో ఏముంటుంది, మీకు దేని నుంచైనా ఎలర్జీ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ కేస్ ఇది టొమాటో పులుపు అనేది మీకు ఎలర్జెటిక్ ఉన్నాయి అన్నమాట. సో ఇది తిన్నప్పుడు మీకు మీకు జరుగుతున్న ప్రాబ్లం అండర్ ఆర్మ్స్లో ఉంది, కానీ అది బాడీలో ఎక్కడైనా మీకు దర్దులు అనేటివి రావడం జరుగుతుంది అనమాట. అండ్ దాంట్లో మీకు ఇచ్చింగ్ అనేది కూడా రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారు, జస్ట్ దే విల్ టేక్ అ సింపుల్ సిట్రిజిన్ అనమాట. అది తీసుకున్నప్పుడు వెంటనే ఆ సిమ్టమ్స్ అనేది సబ్సైడ్ అయిపోవడం, లేదంటే డెక్సామెథాసోన్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్స్ అ రైట్ థింగ్, కానీ ఇట్ విల్ గివ్ యూ అక్యూట్ రిలీఫ్ అనమాట. అంటే అప్పటికప్పుడు మీకు రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. అంటే దట్స్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్, బట్ నాట్ అ క్యూర్ అనమాట. సో హోమియోపతిలో ఏంటంటే దీనికి క్యూర్ ఉంటుంది. వై? బికాస్ మన దగ్గర ఎలాంటి మెడికేషన్స్ ఉంటాయంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఎలర్జిటిక్ టు టొమాటోస్, వీ హ్యావ్ అ ఫ్యూ మెడిసిన్స్ విచ్ విల్ వర్క్ అగేన్స్ట్ ఇట్ అనమాట. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఎలర్జిటిక్ టు ద సోర్ థింగ్స్, అంటే పులుపుతో మీకు ఎలర్జీ ఉంది, సో మా దగ్గర కొన్ని మెడికేషన్స్ ఉంటాయి ఆ పులుపు ఎలర్జీకి తగ్గించుకోవడానికి స్పెసిఫిక్గా మెడికేషన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో దీని నుంచి మీకు పూర్తిగా తక్కువ అయిపోయేలాగా మనం చేయవచ్చు. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి. డెఫినెట్లీ మీకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట.
డాక్టర్ గారు ఇంతకుముందు చెప్తున్నారు ఎలర్జీ అంటే నిజానికి చాలా మంది మెజారిటీ ఒపీనియన్ అయితే అది దురద ఒక్కదాన్ని ఎలర్జీ అనుకుంటారు. దురద ఒకటే ఎలర్జీ అనేది కాదు, ఎలర్జీ అనేది మనకు ఎలర్జిక్ రైనైటిస్ కూడా ఎలర్జీ అనమాట. ఈరోజు ముఖ్యంగా మన టాపిక్ అదే, ఎలర్జిక్ రైనైటిస్. ఎలర్జిక్ రైనైటిస్లో ఏం జరుగుతుంది అంటే ఎలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళలో తుమ్ములు అనేటివి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. అది కూడా పొద్దున పూట వాళ్ళు లేచినప్పుడు వెంటనే 20-30 టైమ్స్ వాళ్ళు తుమ్ముతారు. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో కొంచెం జలుబు అయిందేమో నాకు అందుకొరకు అలా అవుతుంది అని అనుకుంటారు. అండ్ దీనికి డిఫరెంట్ పేరు హే అస్తమా అంటాము, హే ఫీవర్ అంటాము. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి జనాలు ఏం చేస్తారు, దీనికి లైట్ తీసుకుంటారు. నార్మల్ వైరల్ ఫీవర్ ఉందేమో, వైరల్ కోల్డ్ ఉందేమో అని అనుకుంటారు. కానీ హౌ వీ నీడ్ టు డిఫరెన్షియేట్ ఇట్ అంటే ఇప్పుడు మనకు చలికాలం నడుస్తుంది అండ్ ఇప్పుడు వైరల్స్ చాలా వస్తూ ఉంటాయి. ప్రతి ఇంట్లో దగ్గు, జలుబు, ఫీవర్స్ నడుస్తున్నాయి. సో వెదర్ ఇట్ ఈస్ అ కామన్ కోల్డ్ ఆర్ ఎల్స్ ఎలర్జీ అన్నట్లు ఎలా చూసుకోవాలంటే, కామన్ కోల్డ్లో మీకు బాడీ పెయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది అండ్ ఇందులో మీకు తుమ్ములు అనేటివి కూడా ఉంటాయి. బట్ 1 వీక్ లోపల్లోనే మీరు నార్మల్ అయిపోతారనమాట. అంటే మీకు ఫర్దర్గా ఈ ప్రాబ్లం అనేది కొనసాగుతావు అనమాట. కానీ మనకు ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాన్స్టాంట్లీ ఉంటుంది. వెన్ ఎవర్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ అంటే ఒకవేళ మీకు స్వీట్ నుంచి ఎలర్జీ ఉంటే ఎప్పుడు స్వీట్ తిన్నా మీకు తుమ్ములు రావడం, రోజు మార్నింగ్ లేచినప్పుడు తుమ్ములు రావడం, లేదంటే ఎవరైనా పర్ఫ్యూమ్ పెట్టుకున్నారు ఆ స్మెల్ మీకు పడకపోతే తుమ్ములు రావడం, లేదంటే పొగ వచ్చింది తుమ్ములు రావడం, దుమ్ము వచ్చింది తుమ్ములు రావడం, ఇలా కాన్స్టాంట్లీ వాళ్ళకు వెన్ ఎవర్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ ఆర్ ఎల్స్ స్పెసిఫిక్ టైం. ముఖ్యంగా పొద్దున పూట ఎందుకు అవుతుందంటే ఈ పోలన్స్ అనేటివి పొద్దున పూట మన ఎన్విరాన్మెంట్లో చాలా ఎక్కువ మాత్రాల్లో ఉంటాయి అన్నమాట. అవి మనకు కంటి చూపుతో మనకు కనబడవు. సో అది మనకు తగలడం జరుగుతుంది. సో దాని మూలంగా ఉంటుంది. అండ్ ఇంకా ఏమేమి ఉంటుంది ఇందులో అంటే లక్షణాలు చూసుకుంటే మనం తుమ్ములతో సహా మీకు రన్నింగ్ నోస్ అంటే నోస్ నుంచి వాటర్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ వాటర్ మొత్తం వాటర్ లాగానే ఉంటుంది, అది చిముడు లాగా అనేది ఉండదు అనమాట. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే స్నఫీ నోస్ ఉంటుంది. స్నఫీ నోస్ అంటే ఈజీలీ వాళ్ళు బ్రీత్ చేయలేరు. అప్పుడు రైట్ నోస్ క్లోజ్ ఉంటుంది, లేదంటే లెఫ్ట్ నోస్ క్లోజ్ ఉంటుంది అండ్ 2 నోస్ కొంచెం పూర్తిగా ఓపెన్ ఉండదు. సో ఇలా స్నఫీ నోస్ కూడా ఉండడం జరుగుతుంది. దాంతో సహా మళ్ళీ కళ్ళలో వాళ్ళకు దురదలు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కళ్ళు రెడ్ అయిపోవడం, దురదలు రావడం ఇలా జరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ ఎలర్జిక్ రైనైటిస్. ఇప్పుడు దీనికి చాలామంది ఓన్లీ ఆ సింగిల్ మెడికేషన్స్ అ డే అన్నట్లు యూజ్ చేసుకుంటూ ఒక ఇయర్స్ టుగెదర్ గడుపుతాడు వాళ్ళు. అంటే అబ్బాయి నాకు మాంటాకెల్సీ వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది, సిట్రిజిన్ వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది, ఇది వేసుకుంటే నడుస్తుంది కదా బండి అన్నట్లు అలాగే ఇయర్స్ టుగెదర్ వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ యాజ్ టైం పాసెస్ వాళ్ళకి ఏమవుతుందంటే ఇది పెరిగిపోవడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు మీకు సింగిల్ సిట్రిజిన్ పని రాదు. ఇంతకుముందు ఒక మెడిసిన్ అనేది 4 to 5 days మీకు పనిచేసేది, ఇప్పుడు రోజు తినాల్సిన అవసరం వస్తుంది. లేదంటే దీని నుంచి వేరే ప్రాబ్లమ్స్ మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఎలర్జీ కాకుండా ఇది అలాగే కొనసాగిస్తూ ఉంటే వాళ్ళకు అస్తమా కూడా రావడం జరుగుతుంది అండ్ సైనసైటిస్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఒక చిన్న ప్రాబ్లంకి మనం ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మూలంగా సైనస్ రావడం అండ్ అస్తమా రావడం. సో ఈరోజే నేను ఒక పేషెంట్ చూసి వచ్చిన 5 years నుంచి ఉంది అండ్ హీ డెవలప్డ్ అండ్ అస్తమా అనమాట. సో ఇప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటాం అనమాట. సో దిస్ ఈజ్ అన్ ఎలర్జిక్ రైనైటిస్. అంటే మనకు డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారని తీసుకుందాం. శ్రీనివాస్ ఫోన్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. నా పేరు శ్రీనివాసారి అండి, కుష నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, నాకు గత సంవత్సరం నుంచి బాగా మన దగ్గు రావడం, తుమ్ములు రావడం ఇలా ప్రాబ్లం వస్తుందండి. ఓకే, ప్లస్ కరోనా కూడా 3 doses కూడా తీసుకున్నాను. ఓకే, అయినా అది సీజన్ కొద్దిగా చలిగాలి బయటకు వచ్చినా దగ్గు కానీ తుమ్ము కానీ అసలు కంటిన్యూ ఎక్కువ కూడా నైట్ నిద్రపోవడం కావడం, గొంతులో గరగర ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. దానికన్నా తగిన పరిష్కారం చెప్పండి డాక్టర్ గారు.
యా డెఫినెట్లీ ఉంటుందండి ట్రీట్మెంట్. ఇప్పుడు మీకు వస్తున్న లక్షణాల పరంగా చూసుకుంటే దానికి ఎలర్జిక్ రైనైటిస్లోనే వస్తుంది అది, కానీ కొంచెం ఎక్కువ కూడా అయింది. సో ఓన్లీ ఎలర్జిక్ రైనైటిస్లో మీకు దగ్గు అనేది ఉండదన్నమాట. కానీ అగైన్ అది మనకు కొంచెం అస్తమాలు వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ టైంలో మీకు కొంచెం దగ్గు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు దీంట్లో ఒక పాయింట్ చెప్పారు, పోయి నాకు ఈ కాలం చలికాలం రాగానే ఈ ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్లు చెప్పారు. సో దీనికి కూడా ఎలర్జిక్ రైనైటిస్ అనేది మనం కన్సిడర్ చేయవచ్చా లేదా అన్నట్లు ఒక ప్రశ్న. సో ఇప్పుడు చూడండి, ఇందులో 2 టైప్స్ ఉంటుంది మీకు. ఫస్ట్ టైప్ ఏంటంటే దానికి పెరినియల్ అంటాము, సెకండ్ టైప్ సీజనల్ అంటాము. సో పెరినియల్ ఎలర్జిక్ రైనైటిస్ ఎలా ఉంటుందంటే వాళ్ళకు సీజన్తో ఏం సంబంధమే ఉండదు, కాన్స్టెంట్లీ ఉంటుంది. ఇప్పుడు ఒక 4-5 డేస్ మంచిగా ఉంటారు, సడన్లీ ఏదైనా తిన్నారనుకోండి అది వాళ్ళకు ఎలర్జీ ఉంది దాని నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది చలికాలం ఉన్నా, వర్షాకాలం ఉన్నా, లేదంటే మీకు సమ్మర్ ఉన్నా. సో మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా మీకు పెరినియల్ లేదు, మీకు సీజనల్ ఎలర్జిక్ రైనైటిస్ అనేది ఉంది. అండ్ దీనికి మనకు హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ మేము ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మెడికేషన్స్తో పేషెంట్స్ని ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటామన్నమాట. కాబట్టి మీకు కొంచెం మీ డిసీజ్ సివియారిటీ బట్టి కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ మీకు దొరుకుద్ది నెక్స్ట్ వింటర్లో. దాని తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మనం కాపాడుకోవచ్చు అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అసలు? ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రావచ్చా? లేదు చాలా మందిని చూస్తుంటే చిన్నప్పటి నుంచి సెన్సిటివ్గా ఉంటారు, సో బై బర్తే వచ్చేస్తుందా జెనెటిక్గా కూడా? ఎస్, ఇందులో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, జెనెటిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. బోత్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, వాళ్ళ జీన్స్లో ప్రాబ్లం అనేది ఉండడం, దానివల్ల మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందికి ఎన్విరాన్మెంటల్ కాజెస్ మూలంగా కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటే ఏంటి? కాన్స్టాంట్లీ మీరు ఒక బ్యాడ్ థింగ్తో ఎక్స్పోజ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే డస్ట్లోనే పనిచేసే జాబ్ ఉంటుంది వాళ్ళకు. సో కాన్స్టాంట్లీ అందులో చేయడం మూలంగా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అండ్ కాన్స్టాంట్లీ వాళ్ళు పొగలో ఉంటారు, బయట ట్రాఫిక్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. సో కాన్స్టాంట్లీ అట్లా ఎక్స్పోజ్ అవ్వడం మూలంగా వాళ్లకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అ థింగ్. అండ్ సెకండరీ ఏంటంటే హైజీన్. కాలర్ తీసుకుందాం. శ్రీలత హైదరాబాద్ నుండి ఫోన్ చేశారు. శ్రీలత గారు మాట్లాడండి. హలో. హలో, చెప్పండి శ్రీలత గారు. అమ్మ మీరు టీవీ చూడొద్దు, డాక్టర్ గారు వింటున్నారు, వెంటనే మీకు క్వశ్చన్ అడిగేసేయండి. సార్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మార్నింగ్ లేవగానే తుమ్మలు రావడం, అవును, అది ముక్కులు బ్లాక్ అవ్వడం, ఇలా అది ఫేస్ చేస్తున్నాను సార్ చాలా ఇయర్స్ నుంచి. అది ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయింది. అది డస్ట్ మామూలుగా ఇల్లు వచ్చినా కానీ కొంచెం డస్ట్ పోయినా విపరీతంగా 20-30 తుమ్ములు రావడం, ఇట్లా ముక్కు నుంచి వాటర్ రాగడం, కళ్ళు దురద రావడం, అది ఫేస్ చేస్తున్నాను సార్. సరే అమ్మా. సో దిస్ ఈజ్ ఎలర్జిక్ రైనైటిస్ అండి. ఎలర్జిక్ రైనైటిసే ఉంది మీకు. ఒకవేళ మీరు చెప్పిన లక్షణాలతో సహా మీకు హెడేక్ కూడా ఉందనుకోండి, హెడేక్ అంటే ఫ్రంటల్ ఏరియాలో, అంటే ఈ ఏరియాలో ఒకవేళ మీకు హెడేక్ ఉంది అండ్ అది కూడా బరువు ఉన్నట్టు అనిపించడం, అండ్ వంగితే ముందుకి మీరు ఇలా వంగితే అందులో మీకు కొంచెం పెయిన్ అనేది అనిపించడం ఈ ఏరియాలో, లేదంటే ఈ ఏరియాలో అలా ఒకవేళ జరుగుతుందనుకోండి, ఇన్ దట్ కేస్ వీ కెన్ సే కే బై మీకు ఎలర్జీతో సహా కొంచెం సైనస్ ఇబ్బందులు కూడా ఉన్నాయి అన్నట్లు మనం చెప్పుకోవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్ అండ్ ఇట్ ఈస్ టోటల్లీ అ ట్రీటబుల్ ప్రాబ్లమ్ విత్ హోమియోపతి. హోమియోపతిలో దీనికి పూర్తిగా తక్కువైపోయే మెడికేషన్స్ అనేవి ఉన్నాయి. ఆ మెడికేషన్స్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. లేదంటే ఏమవుతుందంటే అమ్మ దానికి అలాగే మనం వదిలేసినాం అనుకోండి, చాలామంది చూసినాం మేము, దాని నుంచి వాళ్ళకు డిప్రెషన్లో కూడా వెళ్ళే పేషెంట్స్ ఉంటారు. ఎందుకంటే దే ఆర్ వెరీ కాన్షియస్ కి బయటికి వెళ్ళినప్పుడు నేను తుమ్ముతూ ఉంటే జనాలు ఏమనుకుంటారు అన్నట్లు సోషల్ ఎక్స్పోజర్ అనేది వాళ్ళు తక్కువ చేసుకుంటారు. చేతులు కలపరు. వై? బికాస్ దే ఆర్ వెరీ సెన్సిటివ్. అరే భయ్ వాళ్ళతో చేతులు కలిపితే ఏదైనా ఉంటే మళ్ళీ వస్తుందేమో. సో ఇలా సోషల్ కాంటాక్ట్స్ అనేటివి తక్కువ అయిపోవడం,
ఒకే చోట ఉండిపోవడం అండ్ దీని నుంచి మీకు ఈ సైకాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో నథింగ్ టు వరీ, వీ హ్యావ్ ఎ ట్రీట్మెంట్. అప్రోచ్ అవ్వండి హోమియో కేర్ ఇంటర్నేషనల్, వీ కెన్ డూ ఇట్. డాక్టర్ గారు ఆస్తమా గురించి చెప్తారా? యా, ఆస్తమా ఏంటంటే అండి, మనకి ఇది ఒక ఊపిరితిత్తులో వచ్చే ప్రాబ్లం అనమాట. అంటే రెస్పిరేటరీ ప్రాబ్లం ఇది. అండ్ ఇట్స్ ఎ కామన్ డిసీజ్. చాలా మందిలో ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాము. అండ్ ఇందులో ముఖ్యంగా ఏంటంటే మీకు కొంచెం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అనిపించడం, బ్రెత్లెస్నెస్ అన్నమాట. దాంతో సహా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది వాళ్ళకు ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటే మనం నార్మల్ రెస్పైర్ చేసినట్టు వాళ్ళు రెస్పైర్ చేయలేకపోతారు. అంటే శ్వాస తీసుకున్నట్టు వాళ్ళు తీసుకోలేకపోతారు. వాళ్ళు స్పీడ్గా తీసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. ఇలా అనేది వాళ్ళు తీసుకుంటారనమాట ఆ అటాక్ వచ్చినప్పుడు. ది ఫస్ట్ థింగ్. దాంతో సహా చెస్ట్లో వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం టైట్నెస్ ఫీలింగ్, కన్స్ట్రిక్టెడ్ ఫీలింగ్ అనేది వాళ్ళకు రావడం జరుగుతుంది. అండ్ దట్ ఈజ్ అస్తమా అనమాట. దాంతో సహా వాళ్ళకి ఏమవుతుందంటే వీజింగ్ సౌండ్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు తెలుగులో వీజింగ్ సౌండ్ చెప్పాలంటే పిలికూతులు అనేది కొంతమంది చెప్తారు. అంటే మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ చెస్ట్ నుంచి సుయి 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 అన్నట్లు ఒక సౌండ్స్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అస్తమా. అండ్ దీంతో సహా వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం దగ్గు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. దగ్గు ఎన్నందువల్ల వస్తుంది, దేనికోసం వస్తుంది దగ్గు అంటే, ఇప్పుడు ఈ అస్తమా అనేది ముఖ్యంగా ఏమవుతుంది, వాళ్ళకు దేని నుంచైనా ఎలర్జీ ఉండుంటే ఆ ఎలర్జీ మూలంగా ఏమవుతుంది, వాళ్ళకు శ్వాస తీసుకునే ప్యాసేజ్లో ఏంటంటే వాపులు అనేటివి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఆ వాపులు వచ్చినప్పుడు మనకు ఈజీలీ మనం శ్వాస తీసుకోలేకపోతాము. అండ్ దాంతో సహా మన లంగ్స్లో బ్రాంక్యూల్స్ అని ఉంటాయి. ఆ బ్రాంక్యూల్స్లో ఒక స్టికీ లిక్విడ్ అనేది కారడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ లిక్విడ్ ఫిలప్ అయిపోయి, ఒకటి లిక్విడ్ ఫిలప్ అయిపోతుంది, ఇంకొకటి ఏంటంటే ఆ దారిలు అనేటివి, ఆ ప్యాసేజ్ అనేటివి చిన్నగా అయిపోతుంది. అన్నందువల్ల శ్వాస ఇబ్బంది అండ్ ఆ లిక్విడ్ వల్ల సుయి సుయి సౌండ్స్, వీజెస్ అనేటివి రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అస్తమా అన్నమాట. సో ఇలా వస్తున్నప్పుడు చాలామందికి ఏమవుతుంది, ఇప్పుడు దగ్గు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా బ్రీత్ చేయలేకపోతున్నారు అండ్ ఆ లిక్విడ్ అనేది ఫిలప్ అయిపోయి మనకు కొంచెం ఇబ్బంది ఇస్తుంది. సో బాడీ ఏం చేస్తుందంటే ఆ లిక్విడ్కి బయట పంపించేసేయడానికి దగ్గు అనేది రావడం జరుగుతుంది. సో ఈ దగ్గి వాళ్లకు మొత్తం అది బయటికి వచ్చేసిందా, అప్పుడు వాళ్ళకు హాయిగా అనిపిస్తుంది. అండ్ కొంతమందికి కూర్చుంటే మంచిగా అనిపిస్తుంటుంది అనమాట. అదే వాళ్ళు పండుకున్నారనుకోండి, వాళ్ళకు ఆయాసం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద కంప్లైంట్స్ ఆఫ్ అస్తమా. అస్తమా ఉన్న వాళ్ళకు ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. సో నేను చెప్పిన కంప్లైంట్స్లలో ఏదైనా ఒక 2 కంప్లైంట్స్ మీకు ఉన్నాయి అనుకోండి, యూ కెన్ సే కే బై యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అస్తమా. అండ్ ఈ అస్తమా ఉన్నప్పుడు మనకు హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. యూజువల్లీ దీనికి ఏంటంటే స్ప్రేస్ యూజ్ చేస్తూ ఉంటారు. చాలామందికి అవగాహన ఇంకా లేదు కే బై దీనికి ట్రీట్మెంట్ ఉంది అన్నట్లు కూడా చాలామందికి తెలియదు. అస్తమా వచ్చిందంటే సార్ మీరు ఒక పంప్ యూజ్ చేసుకుంటూ ఉండాలి, వెనెవర్ అది మీ జేబులో పెట్టుకోవాలి, ఎప్పుడైనా మీకు ఇలా అనిపిస్తే అది వేసుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అన్నట్లు చెప్తూ ఉంటారు. కానీ ఆ పంపు కూడా యూస్ చేయకుండా మనకు ఈజీలీ హ్యాపీ లైఫ్ అనేది పూర్తిగా మనం జీవించవచ్చు. హోమియోపతిక్ మెడికేషన్స్లో పర్మనెంట్ సొల్యూషన్ అస్తమాకి ఉంది అండ్ యూ కెన్ టేక్ ఇట్. అండ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఏంటంటే మనం ఒక రీసెర్చ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో అన్ని రకాల ట్రీట్మెంట్ అనేది మనం చేస్తూ ఉంటాము. సో వీ హ్యావ్ ఎ గుడ్ సొల్యూషన్ ఫర్ అస్తమా, ఫర్ ఎలర్జిక్ రైనైటిస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ ఎలర్జీ, అన్ని దానికి మన దగ్గర ట్రీట్మెంట్ ఉందండి. మీరే అంటున్నారు చాలా మందికి తెలియదని. ఎందుకు అట్లా తెలియదు? కొంతమంది నేను మాట్లాడేటప్పుడు కూడా విన్నాను, వాడికి ఆస్తమా ఉందిరా, ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, నీకు తెలుసు కదా నాకు ఆస్తమా ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఈ మాటలు మరి ఎప్పుడు బంద్ అవుతాయి? ఈ మాటలు ఎప్పుడు బంద్ అవుతాయి అంటే, ఇప్పుడు ఇలాంటి షోస్ చూడడం వల్ల, ఇలాంటి షోస్ చేయడం మూలంగా జనాలకు తెలవడం జరుగుతుంది. అండ్ వాట్ ఈజ్ అస్తమా, ఇప్పుడు చాలామందికి వాళ్ళు దే డోంట్ సెర్చ్ అనమాట, రీసెర్చ్ వాళ్ళు చెయ్యరు. అస్తమా వచ్చింది, ఓకే నైస్, చలో వాళ్ళు వినే ఉంటారు కే బై అది వాడాలి, స్ప్రే వాడాలి, నెబులైజర్ పెట్టుకోవాలి, అది ఒక్కటే వాళ్ళకు తెలుసు అనమాట. కానీ ఇంకా ఆల్టర్నేటివ్ కూడా ఉన్నాయి.
అది కూడా మనం అవగాహన తీసుకురావాలి. అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వాళ్ళైతే ఈ సౌత్ అండ్ స్టేట్స్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ మేము అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాము ఈ వ్యాధి అనేది పూర్తిగా తక్కువ చేసుకోవచ్చు అన్నట్లు. అండ్ ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక 1 crore ఎక్కువ పేషెంట్స్ని ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ ఇచ్చింది ఆఫ్ మల్టిపుల్ డిసీజెస్ అనమాట. ఇప్పుడు నుంచి ఒక 10 సంవత్సరాల క్రితం వెళ్తే మనకు హోమియోపతి ఏంటి, చిన్న సాబుదానా గోళీలు కదా అన్నట్లు మాట్లాడేవాళ్ళు. కానీ బికాజ్ ఆఫ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల, ఈ టీవీ షోస్ మూలంగా జనాలకి తెలవడం జరుగుతుంది బై హోమియోపతితో కూడా ఈ పెద్ద వ్యాధులు తక్కువ అయ్యే ప్రసక్తి ఉంది, తక్కువ అయిపోవడం జరుగుతుంది అని. అండ్ దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ అనమాట. సో అస్తమాకి కూడా ఉంది, ఎలర్జీకి కూడా ఉంది, ఎనీ స్కిన్ డిసీజెస్కి కూడా ఉంది. హోమియోపతికి క్రానిక్ డిసీజ్లో హోమియోపతి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఆస్తమాకి సంబంధించి కూడా ఏమైనా ఎర్లీ స్టేజ్లో ఏమైనా రావాలా, కొంచెం ఏమైనా వస్తే కూడా ఇక స్టేజ్ దాటింది అనే కేసెస్ కూడా ఉంటాయా? స్టేజ్ దాటే కేసెస్ చూడండి, హోమియోపతిలో ఎలాంటి కేసెస్ వస్తాయి అంటే ఫస్ట్ అన్ని ట్రీట్మెంట్స్ అనేది చేసుకుంటారు. ఫస్ట్ హోమియోపతి అన్నట్లు ఎవరు ఆలోచించరు. సో అన్ని ఫెయిల్ అయిన తర్వాతనే ఇప్పుడు ఇది కూడా లాస్ట్లో చూద్దాము అని ఒక ఆప్షన్ పెట్టుకొని వస్తారు. సో వీఆర్ ట్రీటింగ్ ఎ పేషెంట్స్ హూ ఆర్ ఇన్ అ లేటర్ స్టేజ్, అంటే లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకే మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో అలాంటిది ఏమి ఉండదు. ఏ స్టేజ్లో వచ్చినా అస్తమాలో వీ హ్యావ్ ఎ ట్రీట్మెంట్. అండ్ కొంచెం మీ డిసీజ్ పట్టి ఎంత ఎక్కువ ఉంది ఆ డిసీజ్ పట్టి టైం తీసుకుంటుంది హోమియోపతి, బికాజ్ ఆల్రెడీ చాలా ఖరాబ్ అయిపోయి ఉంటుంది కాబట్టి టైం తీసుకుంటుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం మేము ఇవ్వగలుగుతాం అన్నమాట. జనరల్గానే స్టేజ్ పక్కన పెడితే హోమియో అసలు చాలా లేట్గా పనిచేస్తుంది, ఒక 6 months or 1 year ఆపాలి అంటారు. చాలా మందికి ఈ ఒక మాట నడిచింది, దిట్స్ అ మిత్ అన్నమాట, అపోహ. ఇది హోమియోపతి గురించి ఒక అపోహ. ఎందుకంటే హోమియోపతిలో కూడా తొందరగా తక్కువ అయ్యే మెడికేషన్స్ ఉన్నాయి, తొందరగా తక్కువ కూడా అవుతుంది. కానీ ఏ స్టేజ్లో మీరు మా దగ్గర వస్తున్నారు, ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు ఒక 10-12 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నా దగ్గర ఎవరు ఇప్పుడు వరకు సార్ నాకు నిన్నటి నుంచి ఫీవర్ వచ్చింది, మొన్నటి నుంచి దగ్గు వచ్చింది అని రాలేదు. సో దే డోంట్ ప్రిఫర్. అక్యూట్లో ఎవరు ప్రిఫర్ చేయరు, క్రానిక్లోనే ప్రిఫర్ చేస్తారు. అండ్ క్రానిక్ వ్యాధిని తక్కువ చేయడానికి టైం పడుతుంది, అండ్ ఆ టైం తీసుకుంటుంది కాబట్టి హోమియోపతి స్లో అంటారు. బట్ మీరు అక్యూట్ స్టేజ్లో రండి, నేను కూడా తొందరగా మంచిగా చేస్తాను అన్నమాట. రైట్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు కొంచెం కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.